నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ధర్మాన్ని కాపాడటానికి విశ్వాసాన్ని కలిగించే ధార్మిక సంస్థలు ఉండటం అందరికీ అదృష్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపించేది కేవలం నమ్మకమేనని, మనకు తెలియని ఏకైక శక్తి దేవుడేనని తెలిపారు. తాడేపల్లి సమీపంలోని కొలనుకొండలో హరే కృష్ణ గోకుల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అనంత శేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆలయ నిర్వాహకులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఏ కార్యక్రమాన్నైనా సజావుగా చేయగలుగుతున్నామన్న నమ్మకాన్ని హరే కృష్ణ మూవ్మెంట్ మనకు కలిగిస్తుందని తెలిపారు. హరే కృష్ణ గోకుల్ కృష్ణ క్షేత్రంలో దేశంలో 20 ఉన్నాయి, ప్రపంచంలో 5 ఉన్నాయి. హరే కృష్ణ మొమెంటోతో పోటీపడి ఇస్కాన్ కూడా కార్యక్రమాలు చేస్తోందని తెలిపారు. మధు పండిత్ దాస అనుకున్నది సాధిస్తారు, నమ్మిన సిద్ధాంతం కోసం కష్టపడతారు. హరే కృష్ణ గోకుల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుగుతుంది. ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని సీఎం తెలిపారు. సువర్ణరజసస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ స్వాం మమావహ జాతవేదో లక్ష్మీమనపకామినీ శ్రీ సూక్త పురుషానహం అక్వపూర్వాం రథమధ్యామత్తినాథ ప్రబోధినీం ఇంద్రైరేవ ధ్రువదృష్టాని సంచరన్నే ఇంద్రయేణ ధ్రువం ధ్రువేణ అవిషాః తత్పై దేవా అవిష్ణువన్ అయం చ బ్రహ్మణస్పతిః. ఓం ఆదిశేషాయ విద్మహే విష్ణుతల్పాయ ధీమహి తన్నో అనంత ప్రచోదయాత్. యా దేవా పరిపూర్ణం తదస్తుతే తవ కర్మాత్మకాని వై తేషామశేషానాం కృష్ణా స్మరణం పరం. అదిగో అనంత శేష స్థాపన జరిగింది. స్వర్ణ కాంతులతో ఆశీస్సులు అందిస్తున్న అనంత శేషుడు, రజత కాంతులతో వెలుగులు పంచుతున్న అనంత శేషుణ్ణి ఈ భవ్యంగా నిర్మితం కానున్న ఆలయానికి ఒక పవిత్ర భూమికగా విద్య, వైద్యం, ఆరోగ్యానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. శనివారం నాడు ప్రకాశం జిల్లా పొదిలిలో ప్రాంతీయ వైద్యశాలను మంత్రి ఆకస్మిక తనిఖీ నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన ప్రభుత్వ భవనాలపై నాటి ముఖ్యమంత్రి ఫోటోలు ఉండటం ఏంటని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో అన్ని రకాల వైద్యులు ఉన్నా వైద్యం చేయకుండా రోగుల్ని బయట ఆసుపత్రులకి పంపిస్తున్నారని రోగులు, స్థానిక ప్రజలు మంత్రికి తెలియజేశారు. వైసీపీ హయాంలో మాత్రం ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని తెలియజేశారు. ఉద్యోగులతో మా ప్రభుత్వం ఫ్రెండ్లీగా ఉంటుందని, ఉద్యోగులు కష్టపడి పనిచేసే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకుని రావాలని మంత్రి సూచించారు. రెస్పాన్స్ కరెక్ట్ ఉంటాం లేదు సార్. నైట్ పూట ఎవరైనా లేడీస్ కానీ ఎవరైనా చూస్తే ఇచ్చారా, బయట రాసారా, అన్ని ఫ్రీ ఇచ్చారా, ఉన్నాయా మందులు దగ్గర చూపించమ్మా.
ఇదేందమ్మా ఇది టాబ్లెట్స్ ఇది మధ్యం మరి అంటే నీకేం లేవా పారాసెటమాల్ ఇచ్చినట్లేదే. ఈరోజు పొదిలి ఏరియా హాస్పిటల్ని ఆకస్మిక తనిఖీకి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే రాష్ట్రంలో ప్రజలకు తీర్పు ఇచ్చారు, అరాచక పాలన తరిమి కొట్టారు. కానీ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం ఇదే సాక్ష్యం. గవర్నమెంట్ మారి ఎంత రోజులైంది, ఈ పథకం పేరు కూడా మేము మార్చాం, కానీ ఇక్కడ అలా లేదు. ఇంకొక పది శిలాఫలకాలు ఇక్కడ ఎమ్మెల్యే బోర్డు ఆ రోజున ముఖ్యమంత్రిది పెట్టుకున్నారు. అక్కడ ఒక్క గవర్నమెంట్ లోగో లేదు. ఈ నిధులు వాళ్ళ జేబులో ఇచ్చినట్టుగా నిధులు వేసుకున్నారు. తక్షణమే మార్చాలని చెప్పేసి నేను అధికారులు తెలియజేస్తున్నాము. రెండోది, ఆసుపత్రిలో చూస్తే వైద్యులందరూ ఉన్నారు. 1-2 పరికరాల లోపాలు ఉన్నాయి. నేను ఇప్పుడు ఉన్నతాధికారితో ఆయన డీజేలా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మధ్య బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ అండి. నేను 2 జిల్లాలు 2 కలెక్టర్ మధ్య నలిగిపోతున్నాను. టైం సరిపోలేదు అంటున్నాను. 13 రోజులు దాని ఇక్కడికి వచ్చి చూస్తే కాన్పులు నిరకాలు జరుగుతున్నాయి. కాన్పులే కాదు, కొంచెం ఉన్నటువంటి కేసులను కూడా బయటకు పంపిస్తున్నారు. రక్త నిల్వ కేంద్రాలు ఉన్నాయని చెప్పి బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఉందన్నారు, కానీ అధికారులు ఇక్కడ పూర్తిగా దాన్ని ఏర్పాటు చేయాల. ఇవన్నీ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. డాక్టర్లకు నేను ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఏ కేసు వచ్చినా మీరు వైద్యం ఇక్కడే చేసే విధంగా చేయాలి. ప్రజలు కూడా చాలా మంది కేసులు ఏదైనా వస్తే మమ్మల్ని బయటకు పంపిస్తున్నారు అంటున్నారు, రిఫర్ చేస్తున్నారు అంటున్నారు. ఇక్కడ అన్ని రకాల వైద్యులు ఉన్నారు. గైనకాలజిస్ట్ ఉన్నారు, సర్జన్ ఉన్నారు, జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ ఉన్నాడు, మత్తు డాక్టర్ ఉన్నారు, అదేవిధంగా జనరల్ డాక్టర్, డ్యూటీ డాక్టర్లు ఉన్నారు, పిల్లల డాక్టర్లు ఉన్నారు, పంటి డాక్టర్లు ఉన్నారు, స్టాఫ్ నర్సెస్ కూడా ఉన్నారు. ఆ థియేటర్ ఉంది. కానీ గత ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంది, మేము ఆరోగ్యం ఇస్తున్నాం, పేదలందరికీ వైద్యం చేస్తాం అంటే డొల్లతనం అనేది ఇక్కడ బయటపడిపోయింది. వాళ్ళది ప్రచారాల ఆర్భాటాలు పబ్లిసిటీ చేసుకున్నారు, మంత్రి గారు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. కానీ ఇక్కడికి వస్తే కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం గూడూరు మండలం పోలవరం గ్రామంలో చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించిన చేనేత జౌలి శాఖ, బీసీ సంక్షేమ, ఈబీసీ మంత్రి నవిత చేనేత సహకార సంఘాల గోదాములలో నేసిన వస్త్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. చేనేత కార్మికులు నా కుటుంబం, నారా లోకేష్ నాపై చాలా పెద్ద బాధ్యత పెట్టారని తెలిపారు. చేనేత సంఘాలకు పూర్తిగా ప్రక్షాళన చేస్తాం, కార్మిక సంఘాలను బలోపేతం చేస్తాం, చేనేత సహకార సంఘాల కార్మికుల సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పాత బాకీలు కూడా చెల్లిస్తాం. అదే విధంగా వాళ్ళకి ఏవైతే అవసరమో ముడి సరుకులు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన సబ్సిడీస్, అదే విధంగా ఇంకా వాళ్ళకి డిజైన్ మార్చి ఏ విధంగా వాళ్ళకి ఏం అవసరమో వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులను కూడా ఏ విధంగా అయితే మేము మార్కెటింగ్ చేయగలము. మార్కెటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మార్కెటింగ్ కూడా మంచిగా మార్కెటింగ్ చేస్తాం. అవసరమైతే ఎక్స్పోర్ట్ కూడా అవకాశాలు కూడా తీసుకెళ్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.